మంది వీరనారే బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ అంతటి శక్తివంతురాలు అమెరికా చెప్పిన మాటకి తెచ్చిన ఒత్తిడికి భయపడిపోయి 90,000 మంది సైన్యం పాకిస్తాన్ లొంగిపోతే వాళ్ళకి వదిలేసి వాళ్ళందరినీ వెనక్కి వచ్చేసింది, మన సైన్యాన్ని వెనక్కి తెచ్చేసింది. అంటే అమెరికా ఒత్తిడి ఆ స్థాయిలో ఉంటుంది పాకిస్తాన్ కోసం. అలాగే అణ్వస్త్ర పరీక్షలు ఇందిరాగాంధీ టైంలో ప్రారంభమైంది. ఒక్క పరీక్ష నిర్వహించగానే అమెరికా ఇన్వాల్వ్ అయ్యి సీరియస్ వార్నింగ్ ఇవ్వగానే ఆగిపోయింది. తర్వాత 5 పరీక్షలు అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక చేసుకొచ్చాడు. అమెరికాకి అందుకే మోడీ అన్నా, బీజేపీ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా వీళ్ళంటే కడుపు మంట. ఎందుకంటే అమెరికాని చాలా గౌరవిస్తారు, నమస్కరిస్తారు, అన్నీ మాట్లాడతారు. దేశ ప్రయోజనాల విషయంలో అమెరికాతో చచ్చినా రాజీ పడరు. అమెరికా చెప్పినా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానలేదే. అలాగని రష్యా ఉన్న ఆర్ఎస్ఎస్ దేశమా, హిందూ దేశమా? కాదు కదా, కమ్యూనిస్ట్ దేశమే కదా. కానీ దేశ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తారు, దేశ ప్రయోజనాల కోసం దేన్నైనా త్యజిస్తారు అనడానికి సాక్ష్యం, తెగిస్తారు అనడానికి సాక్ష్యం అమెరికా రష్యాలతో స్నేహం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంటే అమెరికా మాత్రం తన దూల తీరట్లేదు, పంతం ఆగట్లేదు. లేటెస్ట్గా చేసుకొచ్చినటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే అమెరికా మన ఈ రష్యాకి సంబంధించినటువంటి స్పుత్నిక్ మీడియా వాళ్ళకి ఇండియన్ థింక్ ట్యాంకర్స్ అంటే ఇప్పుడు మేధావులుగా ఇక్కడ కీర్తించబడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని రష్యాకి సంబంధించినటువంటి స్పుత్నిక్ ఇండియాకి ఇంటర్వ్యూలు ఇవ్వద్దని చెప్పిందట. కొంతమంది మేధావులకైతే స్వయంగా అమెరికన్ ఎంబసీ నుంచినే ఫోన్ వెళ్ళిందంట, మీరు ఎట్లాంటిది మాట్లాడడానికి వీల్లేదని. అంటే రష్యాతో సంబంధాలని మీరు తెంచుకోండి, మాకు అనుకూలంగా వ్యవహరించండి అని ఈ దేశపు మేధావుల మీద అది ఒత్తిడి తెస్తోంది. అంటే అది ఈ దేశంలో ఎంతగా ఇన్వాల్వ్ అవుతోంది అన్నది అర్థమవుతుంది.